నేను ఎన్ని సంబంధాలు చూసి నిజం చెప్పినా గానీ నన్ను ఎవరు ఒప్పుకోవట్లేదు. అదే అబద్ధం చెప్తే మరుసటి రోజు సంబంధానికి పోయినప్పుడు, అల్లుడు గారు కొంచెం మీ ఆస్తి వివరాలు చెప్తారా? బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నెలకు 2 లక్షలు, 20 ఎకరాల పొలం, 10 సెంట్ల స్థలం, 2 పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఊర్లో 2 అంతస్తుల బిల్డింగ్. ఇదే నా ఆస్తి వివరాలు. అల్లుడు గారు, ఈ సంబంధం మాకు ఓకే అండి. అనుకున్నది. నిజాలు చెబితే ఎవరు నమ్మరు, అబద్ధాలు చెబితే నమ్మేది. అల్లుడు గారు వెళ్దాం మరి. ఇంకా ఎక్కడికి మామయ్య గారు? అదే మీ ఆస్తులు చూసి రావటానికి. మామ రారా మందాగుదాం. ఎన్నిసార్లు చెప్పాలరా, మందాగటం వల్ల మనకి ఎంత డేంజర్ అనుకున్నావు? తాగేసి ఇంటికి వస్తే మనకు విలువ ఉండదురా. ఈరోజు నేనే ఫ్రీగా ఇప్పిద్దాం అనుకున్నా. అందుకు తాగాలి మామ, ఆ నలుగురు ఏమని అనుకోని. నానా ఎందుకు నాన్న అలా బాధగా కూర్చో ఉన్నావు? నీకున్న రోగం తగ్గదని ఇప్పుడే డాక్టర్ చెప్పి వెళ్ళాడు. నానా నాకు ఈ రోగం తగ్గాలంటే నేను ఒక మార్గం చూస్తానన్నా. ఏంట్రా మార్గం? ఈ 100 రూపాయలు తీసుకుని మ్యాన్సన్ తీసుకురా, ఆటోమేటిక్ తిప్పింది. సార్ లోపల ఎవరున్నారా? రండి బయటికి, దానం చేయండి. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు వెళ్ళి. యో కళ్ళు కనిపించట్లా నీకు? నాకు కాదు, పక్కన అతనికి కళ్ళు కనిపించబోతే తీసుకొచ్చాను. ఓ సారీ సార్. సార్ మీ డబ్బులు కింద పడిపోయినాయి సార్. ఏమే ఏంటే ఇల్లంతా ఈ రోత? ఊడ్చవే. ఊడుస్తానులే కాండి, నాదో చిన్న డౌట్ అండి. నీకు డౌట్ వచ్చిందా? అడగవే చెప్తాను. మనిద్దరం పెళ్లి చేసుకునేటప్పుడు 20 లక్షల కట్నం నేను మీకిచ్చానా లేకపోతే మీరు నాకు ఇచ్చారా? అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆడపిల్ల కట్నం ఇచ్చేది. మరి 20 లక్షలు పోసి నిన్ను కొన్నప్పుడు ఇంటి పని ఎవరు చేయాలి? నేనే పని చేసేది. ఇదిగో మొదలు పెట్టా. నానా నాకు థమ్సప్ కావాలి నానా. రే థమ్సప్ తాగకూడదు. నాకు తెలియదు, నాకు థమ్సప్ కావాలి. రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? థమ్సప్ ఐస్ క్రీమ్ తినకూడదు, తాగకూడదు. మీరు చిన్నపిల్లలు, మీకు అర్థం కాదు. అవి విషంతో సమానం. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నా. సారీ నానా, దట్స్ మై సన్. నాకు తెలుసు నానా నువ్వు నా మాట వింటావని. నువ్వు ఎన్నేం చెప్పు, నాకు థమ్సప్ కావాలి. ఏమండి మా తమ్ముడు బెంగళూరు నుండి వస్తున్నాడంటండి. ఆహా రాని మంచిదేగా. ఐ యామ్ బ్యాక్. ఓ బావగారు హౌ ఆర్ యూ? లుంగి ఎత్తి కొట్టాడంటే మీ అక్క గుర్తు రావాలా? మూసుకొని తెలుగులో మాట్లాడరా. బావగారు బాగున్నారా? ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం హాయ్ బావా, హౌ ఆర్ యూ బావా అని ఏదో సాధించినట్టుగా. ఎందుకు రావని కొట్టేది పిల్లవాడిని? అడుగు. ఏం చేసేవారు నువ్వు? వాడు అట్లా కొడుతున్నాను నిన్ను. మగాడన్నాక తెగింపు ఉండాలి. నేను మగానైతే కదా బాబా, నీ తెగింపు చూపి. రే నాతో పెట్టుకుంటే రఫ్ఫాడిచ్చేస్తా. ఆ రఫ్ఫాడిచ్చేది నా దగ్గర రఫ్ఫాడి. నువ్వు ఉండరా స్వామి. నాకు ఉద్యోగం వచ్చిందని ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్దామని నీట్గా రెడీ అయ్యా. అయినాకనే తెలిసింది నాకు వచ్చింది రియల్ లైఫ్లో కాదు, కల్లో అని. చెమట పోస్తుందని చిరాకుతోటి స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాతనే అర్థమైంది మళ్ళీ చెమట పోస్తుందని. నెల శాలరీ వచ్చింది, ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నా ఖర్చు అయిపోయినాయి ఈఎంఐ రూపంలో.